హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి క్రియేషన్స్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చి చికెన్ కర్రీ. ఈ కర్రీ అయితే కొంచెం రెస్టారెంట్ స్టైల్లో అయితే ఉంటుంది. అలాగే ఈ కర్రీ దోశలోకి చపాతీలోకి సూట్ అయ్యేలాగైతే నేను చేసుకుంటున్నాను. అంటే కొంచెం గ్రేవీ ఎక్కువగానే ఉంచుకొని మరీ చిక్కగా కాకుండా అలాగని మరీ పలచగా కాకుండా అయితే చేసుకుంటున్నాను. సో మన ఛానల్కి ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ అయితే చేయండి. సో ఈ చికెన్ కుర్మాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మనం ఒకసారి చూసేద్దాము. 750 grams చికెన్ విత్ బోన్ తీసుకున్నాను. ఒక మీడియం సైజ్ టమాటో, ఒక మీడియం సైజ్ ఆనియన్, 50 grams జింజర్ గార్లిక్ పేస్ట్, కొన్ని పట్టా లవంగాలు యాలకులు తీసుకున్నాను. కొంచెం పుదీనా కొత్తిమీర తీసుకున్నాను. మనం ఈ కర్రీ చేసే ముందు ఒక పౌడర్ అయితే తయారు చేసుకోవాలి. అంటే పౌడర్ అంటే పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఈ పౌడర్ కోసం మనం 4 టీ స్పూన్ల ధనియాల పొడి, 50 గ్రాముల ఎండు కొబ్బరి, 2 టీ స్పూన్ల గసగసాలు, ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్సర్ జార్లో వేసుకొని మనం ఒక ఫైన్ పేస్ట్గా అయితే చేసుకోవాలి. కొంచెం వాటర్ మిక్స్ చేసుకుంటూ ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇది మీరు వీడియోలో అయితే చూడొచ్చు ఎలా తయారు చేసుకోవాలనేది. ఇప్పుడు ఒక బాండల్ తీసుకొని 100 ml ఆయిల్ తీసుకోవాలి. కొంచెం హీట్ అయ్యేదాకా అయితే మనం వెయిట్ చేయాలి. ఆయిల్ ఎప్పుడైతే హీట్ అవుతుందో మనం తీసి పెట్టుకున్న పట్టా లవంగాలు యాలకులు ఈ ఆయిల్లో వేసుకోవాలి. కొంచెం బాగా వేయించుకోవాలి. పట్టా లవంగాలు యాలకులన్నీ కూడా బాగా వేగిన తర్వాత మనం తీసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసి పెట్టుకోవాలి. సో ఈ ఆనియన్ని ఇప్పుడు ఈ ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్ అంతా కూడా బాగా బ్రౌన్ కలర్గా వచ్చేదాకా అయితే మనం బాగా వేయించాలి. ఆనియన్ అంతా కూడా బాగా వేయించడం వల్ల మనకి కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. మనం కానీ ఇప్పుడు చూసుకుంటే ఆనియన్ అంతా కూడా బాగా బ్రౌన్ కలర్గా వచ్చాయి అండ్ స్మెల్ కూడా మారింది. సో ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ టమాటో తీసుకొని ఇందులో యాడ్ చేసుకుందాము. ఈ టమాటో అంతా కూడా బాగా స్మాష్ అయ్యేదాకా మనమైతే వేయించుకోవాలి. టమాటో ఆనియన్స్ అంతా కూడా బాగా మిక్స్ అయ్యేదాకా అయితే మనం వేయించుకుంటూ ఉండాలి. సో ఎప్పుడైతే టమాటో బాగా స్మాష్ అవుతుందో మనం తీసి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ ఏదైతే ఉందో 50 grams జింజర్ గార్లిక్ పేస్ట్ని ఈ మిక్చర్లోకి యాడ్ చేసుకుంటాము. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ అంతా కూడా పచ్చివాసన అంతా బాగా పోయి బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే మనం వేయించుకోవాలి. ఆయిల్ అంతా కూడా ఒక సైడ్కి వస్తుంది. ఈ మిక్చర్ అంతా కూడా బాగా డ్రై అయ్యేదాకా అయితే మనం వేయించుకోవాలి. మనం ఎలా వేయించుకుంటున్నాం అనేది మనం ఈ వీడియోలో అయితే చూడొచ్చు. ఆయిల్ అంతా కూడా ఒక సైడ్కి వస్తుంది అండ్ ఈ గ్రేవీ కానీ చూసుకుంటే అంతా ఒక సైడ్కి వస్తుంది. ఇదంతా కూడా హై ఫ్లేమ్లో పెట్టి బాగా మిక్స్ చేయండి. జింజర్ గార్లిక్ పేస్ట్ అంతా కూడా బాగా మిక్స్ అవ్వాలి ఆనియన్స్తో అండ్ టమాటోస్తో. అప్పుడు మనకు ఒక ఫ్లేవర్ అనేది జనరేట్ అవుతుంది. అప్పుడు దాకా అయితే బాగా వేయించుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ అంతా కూడా బాగా వేగిన తర్వాత మనం మిక్సీలో వేసి పెట్టుకున్న పేస్ట్ తీసుకొని ఈ జింజర్ గార్లిక్ పేస్ట్లోకి అయితే మనం యాడ్ చేసుకుంటాము. సో ఈ ప్రాసెస్ అంతా చేయడానికి నేనైతే కుక్కర్ తీసుకున్నాను.
ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా బాగా జింజర్ గార్లిక్ పేస్ట్కి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా బాగా మిక్స్ అయితే పచ్చివాసన అనేది పోతుంది అండ్ మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఈ పేస్ట్ అంతా కూడా ఫుల్ డ్రై అయ్యేలాగైతే మనం వేయించుకోవాలి. మొత్తం పేస్ట్ అంతా కూడా బ్రౌన్ కలర్గా వస్తుంది. మనకి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది అండ్ మసాలా డ్రైగా వస్తుంది. మనమైతే ఈ వీడియోలో చూడొచ్చు ఎలా వస్తుందనేది. అప్పటిదాకా అయితే మీరు బాగా వేయించుకోండి. ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని తీసుకొని ఈ మసాలాకైతే యాడ్ చేసుకుంటాము. ఈ మసాలా అంతా కూడా చికెన్కి బాగా మ్యారినేట్ అయ్యేదాకైతే బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడైతే మనకి చికెన్కి మసాలా బాగా పడుతుంది. నేను కొంచెం కారం యాడ్ చేసుకుంటున్నాను. అంటే 1.5 టీ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను. 1.5 టీ స్పూన్ కల్లుప్పు యాడ్ చేసుకున్నాను. పట్టా లవంగాల పొడి 1 టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను. అలాగే చిటికెడు పసుపు యాడ్ చేసుకున్నాను. ఇవంతా కూడా మనం ఈ చికెన్కి అంతా కూడా బాగా మిక్స్ చేయాలి. ఈ చికెన్ మసాలా ఇంగ్రీడియంట్స్ అంతా కూడా బాగా యాడ్ అయ్యేలాగైతే ఫుల్గా మిక్స్ చేసుకోవాలి మనం ఇప్పుడు. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర ఈ మిక్చర్లోకి యాడ్ చేస్తున్నాను. ఈ కుక్కర్లో ఈ మిక్చర్ అంతా కూడా బాగా మిక్స్ చేయాలి. ఎప్పుడైతే ఈ పుదీనా కొత్తిమీర అంతా కూడా ఈ చికెన్కి బాగా పడుతుందో మనకి ఒక కొత్త ఫ్లేవర్ అనేది వస్తుంది. ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అప్పటిదాకైతే మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నప్పుడు మనకి మ్యారినేట్ అనేది అవుతుంది చికెన్ అంతా కూడా. అప్పుడు మనకు బాగా టేస్ట్ అనేది వస్తుంది. ఎందుకంటే ఈ మసాలా అంతా కూడా బాగా చికెన్లోకి వెళ్ళి గ్రేవీకి మంచి టేస్ట్ని అయితే ఇస్తుంది. మనం అప్పటి వరకు అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఈ వాటర్ అంతా కూడా బాగా చికెన్ అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలా అయితే నేను చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటాను మంట అయితే. 2 విజిల్స్ వచ్చేదాకా అయితే మనం వెయిట్ చేయాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనం గ్రేవీ అయితే చూడొచ్చు ఎలా వచ్చిందో. సో ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుంది అండ్ పీసెస్ కూడా మనకి బాగా బాయిల్ అయ్యాయి. గ్రేవీ టేస్ట్ అనేది కూడా చాలా బాగుంది. ఒకసారి అయితే మీరు ఉప్పు కారం కూడా ఒకసారి చూసుకోండి. ఏదైనా తక్కువ అయితే మీరు యాడ్ చేసుకోండి.
అలాగే మీకు గ్రేవీ కొంచెం చిక్కగా కావాలనుకుంటే ఇంకొద్దిసేపు పొయ్యి మీద మీడియం ఫ్లేమ్ మీద ఒక 2-3 మినిట్స్ పెడితే మీకు చిక్కగా అనేది వస్తుంది గ్రేవీ. నాకైతే దోశలోకి చపాతీలోకి ఈ గ్రేవీ సరిపోద్దని నేను ఇలా అయితే తీసుకున్నాను. సో మీకు ఇంకా పలచగా కావాలన్నా చేసుకోవచ్చు, లేదు చిక్కగా కావాలన్నా కూడా కొద్దిసేపు మంట మీద అయితే పెట్టచ్చు. మీకు పలచగా కావాలనుకుంటే కొంచెం వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోండి, పీస్ కూడా కొంచెం బాయిల్ ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు ఈ గ్రేవీని అంతా కూడా నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. మీరైతే చూడొచ్చు ఎలా ఉందో. గ్రేవీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. రెస్టారెంట్ స్టైల్ చికెన్ గ్రేవీ ఇది. మీరు కూడా ఈ గ్రేవీని చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో ఒకసారి నా కమెంట్ బాక్స్లో అయితే తెలపండి. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మీరైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికన్నా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఎనేబుల్ చేసుకోండి. దాని ద్వారా నేను ఏ వీడియోస్ అయితే పెడతానో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంటాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని కొత్త రెసిపీస్తో మీ ముందు ఉంటాను. మీకు ఏదైనా పర్టికులర్ రెసిపీ కావాలంటే చెప్పండి, నేను దాన్ని చేయటానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.